ఏమిట్రా డ్రెస్సు? నేను పెట్టిందేమిటి, నువ్వు వేసుకున్నదేంటి? అమ్మగారు, వాడేసుకున్న డ్రెస్ నువ్వేమైనా మార్చావా? నానండి. లేదండి. నేను స్నానం చేసి వచ్చేసరికి ఈ డ్రెస్సే ఉంది. ఈ డ్రెస్సే వేసుకున్నాను. నేను పెట్టించింది ఇది కాదే. ఎవరు మార్చారు? లక్ష్మి ఏమైనా మార్చిందా? దాని ఇష్టాలన్నీ నీ మీద రుద్దాలని చూస్తుంది. లక్ష్మి ఏది? గుడికెళ్ళారండి. ఆ వంక చెప్పి ఎవరి బుర్ర తినడానికి వెళ్ళిందో. నేనే మార్చానమ్మగారు. ఆ డ్రెస్సు అవుట్ ఆఫ్ ఫ్యాషన్లా అనిపించింది. ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుందని. నువ్వు మార్చావా? కాంబినేషన్స్ ఫ్యాషన్స్ నాకు అనవసరం. గ్రానీ సెలక్షనే నాకు నచ్చుతుంది. మార్చుకుని వస్తాను గ్రానీ. ఆగరా కన్నా. అమ్మా సీత, నువ్వు మార్చావని నాకు తెలీదమ్మా. తెలుసుంటే అడిగేదాన్ని కాదు, ఇలా అనేదాన్ని కాదు. అలా ఉంచే, చాలా బాగుంది. ముసల్దాన్ని కదా, ఈ రోజుల్లో ఫ్యాషన్లో నాకు తెలియదు కదమ్మా. ఏమనుకోకే, రండి రండమ్మా. రామ్మా సీత, టిఫిన్ చేద్దు కానిరా. నేను తినొచ్చానమ్మగారు. పర్వాలేదులే, నా మనవడికి ఇష్టమని పెసరట్లు చేయించాను. ఒక్కటి తిందు కానిరా. రా సీత. ఆగు పైడి. నా మనవడు మనవరాలికి నేనే వడ్డిస్తాను. ఇలా ఇవ్వు. మీ ఇద్దరికి ఇలా వడ్డిస్తుంటే సాక్షాత్తు ఆ సీతారాములకి నైవేద్యం పెడుతున్నంత ఆనందంగా ఉందమ్మా. తిని పెట్టకపోయావా? భక్త శబరి అయ్యేదానివి. నేనే మార్చానమ్మగారు. సీత, అల్లం చట్నీ వేసుకోమ్మా, బాగుంటుంది. నాకొద్దమ్మగారు. డ్రెస్సుల కాంబినేషన్ తెలియకపోవచ్చు, ఫ్యాషన్లో మార్పులు రావచ్చు. రుచుల కాంబినేషన్లో మాత్రం మార్పులు రావమ్మా. అరే కన్నా, నువ్వేసుకో. సారీ 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 కన్నా. అయ్యయ్యో, అయ్యో డ్రెస్ అంతా పాడైపోయింది. ఇట్స్ ఓకే గ్రానీ, నో ప్రాబ్లం గ్రానీ. అయ్యయ్యో, పెద్దదాన్ని ఆపేక్షతో ఆరాటపడిపోయాను. చచ్చ, ఎంత పొరపాటు జరిగిపోయింది. షర్ట్ అంతా పాడైపోయింది. అయ్యయ్యో. పర్వాలేదులేండి అమ్మమ్మగారు, డ్రెస్ మార్చుకుంటే సరిపోతుంది. సింపుల్. సాకేత్,
ఇందాక అమ్మమ్మ గారు తీసి పెట్టిన ఆ డ్రెస్సే వేసుకోండి. సాకేత్, సీతని ఆఫీస్ దగ్గర దించాడు. అలాగే గ్రాని. పర్వాలేదండి, నేను స్కూటీ మీద వచ్చాను. నువ్వు సెలెక్ట్ చేసావు, నేను చట్నీ వేసి చెడగొట్టాను. చిన్న విషయానికి ఫీల్ అవ్వకండి అమ్మమ్మ గారు. మా ఫీలింగ్స్ హర్ట్ చేయడమే కదా మీ పని. గ్రాని, వెళ్ళొస్తాను గ్రాని. ఆ సీత, రా, బ్యాగ్ తీసుకెళ్తూ గాని. సాకేత్, సీతని ఆఫీసులో దించెళ్ళు. అలాగే గ్రాని. వెళ్ళొస్తాను అమ్మమ్మ గారు. మంచిదమ్మా. ఈ డ్రెస్ ఎంత బాగుందో, దీనికేం తెలుసు బాగోగులు. మొదట్లోనే తుంచకపోతే పెట్టరేగిపోదు. పైడి, అమ్మగారు. ఆ చట్నీ పడిన షర్టు తీసుకెళ్ళి మీ ఆయనకివ్వు. అట్టగేనమ్మా. ఆగండి ఆగండి ఆగండి. ఏమిట్రా డ్రెస్సు? డ్రెస్ మార్చడం చిన్న విషయం. ఏదో సీత ఇష్టపడిందిలే అని వదిలేయొచ్చు కదా. దానికంత ప్లాన్ వేసి మార్పించాలా? సాడిస్ట్లా కనిపిస్తుంది. వదిలేవే, ప్రతిదాన్ని నువ్వు కూడా సీరియస్గా తీసుకోకు. ఆవిడ సిల్లీగా నడుచుకుందని నువ్వు ఫీల్ అవ్వకు. తేలిగ్గా తీసుకో, రిలాక్స్గా ఉండడం నేర్చుకోవే. ఆవిడెంత పెత్తనం చెలాయించినా పెళ్ళేంత వరకే కదా. నాకు అలా అనిపించడం లేదు. నువ్వు మంచితనంతో గెలవగలవే, వదిలేయ్. నీ ఫింగర్ పట్టుకొని పిల్లోళ్ళ తిరుగుతాడు. హలో, వస్తున్నా సార్. ఓకే సీత, సార్ పిలుస్తున్నారు అర్జెంటుగా. నువ్వు ఈ ప్రోగ్రాం చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వెళ్ళొస్తాను. రమలా, ఆ రోజు క్యాంటీన్లో ఆ స్లిప్ నీ చేతి నుంచి స్లిప్ అయి నాకు దొరకబట్టే మీ మదర్ని సేవ్ చేయగలిగాం. అంటే రమోల మదర్ కోసమా నువ్వు నన్ను డబ్బులు అడిగింది? బలవంతంగానే డబ్బులు వసూలు చేశా, లేకపోతే మీ అమ్మగారిని కాపాడలేకపోయేవాళ్ళం. చా, తప్పుగా ఆలోచించాను. ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తాడు. ఈరోజు మా అమ్మ డబ్బు పంపింది. ఎవరి డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తాను. అందరికన్నా ముందు సీత గారికి ఇచ్చేయాలి. పాపం, వాళ్ళు డబ్బు అవసరం ఉన్నవాళ్లే కదా. చాలా ఫోర్స్ చేసి వసూలు చేశా. మనీ రిటర్న్ ఇచ్చేసి సారీ చెప్పాలి. సున్నితంగా ఆలోచిస్తాడే, ఎందుకు అపార్థం చేసుకుంటున్నాను? ఏంటి సీత, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా? కనీసం లైట్ కూడా వేసుకోలేదు. ఏంటండి మీరు? నేను పిచ్చోడ్లా రమోలా రమోలా అని మాట్లాడుతుంటే నేను రమోలని కాదు అని ఒక్క మాట అనొచ్చు కదా.
రమోలా మీరే అయినట్టు వింటూ కూర్చోవడం తప్పు కదా. రమోలా, సీత గారు చాలా మారిపోయారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నిజాలు తెలుస్తున్నప్పుడు మళ్ళీ అపార్థం చేసుకోకుండా ఉండాలని మౌనంగా ఉండాల్సి వచ్చింది. సారీ. ఓ 500 ఇవ్వండి. దేనికి? పబ్కి వెళ్ళొచ్చు, పార్టీకి వెళ్ళొచ్చు. నీ హ్యాబిట్స్ కోసం నేను ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? సీత, మునపటిలా లేవంటూ కొందరు నిందిస్తూ ఉంటే నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా? సంబరపడి నిన్ను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే నవ్వాలో నిట్టూర్చాలో తెలిసేదెలా? బదులుతో చని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా అదలు వాగని సంద్రములా మది మారితే ఎలా? మంగమ్మ గారు ఎంటర్ అయ్యాక నా లైఫ్లో ట్విస్ట్లు మొదలయ్యాయి. సీత, 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 సీత. ఏంటమ్మా, ఏమైంది? భాస్కర్ సార్ కి యాక్సిడెంట్ అయిందంట. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఏంటి మీరు అనేది? సార్కి యాక్సిడెంట్ అయిందా? అదేదా సీత, సార్కి యాక్సిడెంట్ అయ్యింది. సార్ మిస్సెస్ హాస్పిటల్కి వెళ్ళింది. మేము నిన్ను తీసుకువెళ్దామని వచ్చాము. సార్ పిల్లలు అక్క అక్క అంటూ నీ చుట్టే తిరుగుతారు. నువ్వొస్తే వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది. ఇదా? ఇప్పుడా? అవతల మనిషి ప్రమాదంలో ఉంటే ఇదా ఇప్పుడా అంటావేమిటే? నువ్వు వెళ్ళమ్మా సీత. థ్యాంక్స్ అండి. ఎంత రాత్రైనా సరే సీతని ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టి వెళ్తాము. పర్వాలేదమ్మా, అంత ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చేయండి, నేనే వస్తాను. పదవే సీత. అమ్మా వెళ్ళొస్తాను. వెళ్ళగానే ఎలాగుందో ఫోన్ చేయండి అమ్మా. అలాగే సార్. ఎలా వెళ్దాం? ఈ టెన్షన్ లో స్కూటీ మీద వెళ్ళలేమే. ఏదైనా ఆటో మాట్లాడుకుని వెళ్దాము. ఈయన ఇప్పుడొచ్చారేంటి? థ్యాంక్ గాడ్. ఇంకా ఆటో అవసరం లేదే. మీ వుడ్ బి వచ్చాడుగా, కాస్త హాస్పిటల్ వరకు డ్రాప్ చేయమని అడగవే. కాస్త హాస్పిటల్ దాకా డ్రాప్ చేస్తారా? దేనికి? మా మేనేజర్ భాస్కర్ గారికి యాక్సిడెంట్ అయిందంట. మేము అర్జెంటుగా వెళ్ళాలి. నేను రాను. నాకు హాస్పిటల్ అట్మాస్ఫియర్ పడదు. పోనీ మమ్మల్ని డ్రాప్ చేయండి సార్. నో, నాకు కుదరదు. సీత, అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా? మార్నింగ్ జరిగిన దానికి సీత ఏమన్నా ఫీల్ అయి ఉంటుందిరా? ఒకసారి వెళ్ళి సీతని పలకరించరా అని చెప్పి గ్రాని అంటే వచ్చా. అలాగే మనం చీరాల వెళ్ళాలి, ప్రిపేర్ అయి ఉండమను అని చెప్పింది. వెంటనే వెళ్ళకపోతే తను టెన్షన్ పడుతుంది. మీరు ఆటోలో వెళ్ళండి. ఆ విషయం మాకు తెలుసు. బాయ్. ఆటో అది అంటే లేట్ అవుతుంది. మనం స్కూటీ మీద వెళ్ళిపోదాం. పదండి. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. అలాగే నాన్న.
సీత ఏమండి ఏమండి సీత ఊరుకో వదినా, అన్నయ్యకేం కాదు. ఏడవకు, ఊరుకో. వదినా, అసలేం జరిగింది? ఆఫీస్ నుంచి వస్తుంటే ఇసుక లారీ గుద్దిందంట. ఆయన సెల్ నుంచి వేరే వాళ్ళు ఫోన్ చేశారు. సమయానికి రఘురాం రావటంతో వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం. డాక్టర్లు ఏమన్నారు వదినా? సమయానికి తీసుకొచ్చారు కాబట్టి ప్రమాదమేం లేదన్నారు. షాక్ వల్ల అలా స్పృహ తప్పారని ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఒక విధంగా రఘురామే ప్రాణాలు కాపాడాడు. అక్క, డాక్టర్ గారు ఏం కాదన్నారు కదా, ఏడవకు ప్లీజ్. అక్క, కాసేపు ఆగితే నేను లేస్తా కదా. నువ్వు ఇక్కడ ఉండలేవు, నువ్వు ఇంటికెళ్ళు. ఆయన స్పృహలోకి వచ్చేదాకా నేను ఎక్కడికి వెళ్ళను. సీత గారు, చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి. పిల్లలు హాస్పిటల్లో ఉండడం మంచిది కాదు. పైగా రాత్రంతా వాళ్ళు ఇక్కడ ఉండలేరు. పిల్లలు మీతో బాగా ఆడుకుంటారు కదా. భాస్కర్ సార్ ఇంటికి వచ్చేదాకా పిల్లల్ని మీ ఇంటికి తీసుకెళ్తారా? తప్పకుండా తీసుకువెళ్తాను. మనుషులని పెంచే రుజువు, మమతలను పెంచే ఋతువు, మనసులను తెరిచే హితవు, వందేళ్ళైన వాడని చిరునవ్వు. ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోలా? అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా, వృధా ప్రయాస పడాలా? ఇప్పటికే చాలా పొద్దుపోయింది, మీరు వెళ్ళండి. ఇక్కడ నేను చూసుకుంటాను. మేము సీతని ఇంటి దగ్గర వదిలేసి వెళ్తాము. ముగ్గురు పసిపిల్లలు, జాగ్రత్తగా తీసుకెళ్ళండి.